తర్వాత కామారెడ్డిలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ మధ్యకాలంలో ఇందాక ఒక ఈ ఆర్టికల్ చూసినాం మనం. ఏంది ఇగో, దారి తప్పుతున్న కాకీలు. కాటారం దగ్గర ఒక ఎస్ఐ స్థాయి అధికారి ఒక గిరిజన మహిళ పైన కంప్లైంట్ ఏనికి వస్తే ఆమె పైన పలుమారు కానిస్టేబుల్ అనుకుంటా, బహుశా కానిస్టేబుల్ అనుకుంటా, పలుమారు ఈ రకంగానే అత్యాచారానికి పాల్పడితే ఆ అమ్మాయి బయటికి చెప్పలేక ఆఖరికి వస్తే ఇట్లా సమస్య అని చెప్పిన తర్వాత ఆఖరికి వస్తే బయటకు వచ్చింది. వాళ్ళు తీసుకుపోయి సస్పెండ్ చేశారు. అది మరొక మునిపే. తర్వాత ఇంకో ఘటన, మొన్న ప్రెస్ మీట్ పెట్టిన ఏసీపీ కృష్ణమూర్తి విష్ణుమూర్తి, ఆయన ఏంది అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన ఆయన మీద కూడా గతంలో సీఐగా ఉన్నప్పుడు సుబేదారి హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేసినప్పుడు మహిళా కానిస్టేబుల్ పైన అసభ్యంగా ప్రవర్తించేదట. తర్వాత ఇంకొక వివాహేతర సంబంధం, ఇక్కడ వివాహేతర సంబంధం అని కాదు కానీ ఒక రకంగా లవ్ రిలేషన్షిప్ హనీ ట్రాప్ అని ఎటకెళ్ళకి బయటపడ్డది. ఏందది ములుగు జిల్లా ఏటూరు నాగరం దగ్గర, ములుగు జిల్లా దగ్గర ఒక ఎస్ఐ ఆత్మహత్యకు సంబంధించిన అంశంలో. తర్వాత ఇక్కడ ఇంకో ఘటన ఏం జరిగింది ఇక్కడ అంటే, ఈ నలుగురు చెప్పాల్సిన పోలీసులే ఈ రకంగా అక్రమ సంబంధాలు రహస్య సంబంధాలు పెట్టుకొని ఆత్మహత్యలకు దారితీస్తుంటే మిమ్మల్ని చూసి సమాజమే నేర్చుకోవాలి. మిమ్మల్ని చూసినటువంటి నలుగురు మిమ్మల్ని చూసి భయపడాలా, లేకపోతే మిమ్మల్ని చూసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలన్నా ఇటువంటి సంబంధాలతోని? ఏమొచ్చింది, ఏం రోగం ఇదంతా? ఇక్కడ మన డీటెయిల్స్లోకి పోతే, ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ సింగిల్ విండో కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురు ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కామారెడ్డి జిల్లా సదాశివనగరం మండలం అడ్లూరి ఎల్లారెడ్డి పెద్ద చెరువులో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బిక్కునూరు ఎస్ఐగా పనిచేస్తున్న సాయి కుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి మహిళా కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శృతి, బీబీపేట సింగిల్ విండో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.